గాయని మంగ్లీకి విశిష్ట పురస్కారం. తనదైన శైలిలో సాంగ్స్ పాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మంగ్లీ సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపిక. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్న మంగ్లీ. సింగర్ మంగ్లీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ సాంగ్స్ తో తన కెరీర్ ప్రారంభించిన మంగ్లీ తన ప్రత్యేకమైన గొంతుతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్ ఇలా ఏదైనా అవలీలగా పాడుతూ ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లోనూ తనదైన మార్క్ చూపిస్తుంది. జార్జ్ రెడ్డి సినిమాలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ అక్కడి నుండి తన గ్రాఫ్ అంతకంతకు పెంచుకుంటూ వెళ్తోంది. అలవైకుంఠపురం మూవీలో రాములో రాముల లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దర్యాతో పాటు అనేక పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమెతో పాడించిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెతో సాంగ్స్ పాడించేందుకు ఎక్కువ మంది సినీ దర్శకులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సంగీత ప్రపంచానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఆమె ఎంపికైంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారథుల సమక్షంలో ఆమె అందుకున్నారు.